అందరికీ నమస్కారం. నేను మీ మధుసూదన. ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7వ తారీఖున శనివారం నాడు వచ్చింది. తిథి రోజంతా కూడా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కింద సంవత్సరం పడినటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం లేవు. 9 గంటలకు తిథి వచ్చి చాలామంది ఇబ్బంది పడ్డారు కదా, ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అలాగే ఒక ముఖ్యమైన విషయం చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మన ఈ వినాయక చవితి చేసుకుంటున్నామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి పునాది వేసినటువంటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్ గారు. ఆయన మొదటిసారి ఈ వినాయక చవితి పండుగని బయట ప్రతి ఒక్కళ్ళు కూడా స్వతంత్రానికి ముందు ఎవరి వారి ఇళ్లల్లో చేసుకునేవారు వినాయక చవితి పండుగని. ఆయన ప్రోత్సాహం మేరకు ఈ వినాయకుడిని పందిట్లో పెట్టి ప్రతి ఒక్కరిని పిలిచి బయట చేసుకునేలాగా ఏర్పాటు చేశారు. ఆ రోజు ఈ ఫ్రీడమ్ ఫైట్లో ఈ వినాయక చవితి పందిరిని వెళ్ళేటటువంటి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు దీని గురించి మాట్లాడుకోవడం, మన స్వతంత్రాన్ని ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి జనాల్లో ఒక అవగాహన తీసుకొచ్చేవారు, మాట్లాడేవారు, తెలియజేసేవారు. ఒక నాందిగా ఒక ప్లేస్గా ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఆ రోజుల్లో. అటువంటి ఆయన మనకి ఆయన వల్ల మనం ఎంతో కొంత లబ్ధి పొందామని అనుకుంటే పురోహితులు కానీ లేకపోతే కుర్రాళ్ళు కానీ అందరూ కూడా ఆయన రుణం కొద్దో గొప్ప తీర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వినాయక చవితి పందిట్లో ఆయన ఫోటో ఏర్పాటు చేయండి. కింద సంవత్సరం కూడా చెప్పాను నేను, కొంతమంది కుర్రాళ్ళు పెట్టారు, ఇంకొంతమంది ఫోటో దొరకలేదు, ఏవో కారణాలు చెప్పారు. ఈ సంవత్సరం నేను ఫోటో పంపుతాను, ఖచ్చితంగా పెట్టండి ఫోటో. బ్యానర్లో ఖచ్చితంగా ఆయన ఫోటో ఉండేలాగా తప్పకుండా చూసుకోండి, ఏర్పాటు చేసుకోండి ఈ సంవత్సరం. అయినా నేను చేసేటటువంటి చోట కుర్రాళ్ళ జెమ్స్ ఖచ్చితంగా మాట వింటారు, ఖచ్చితంగా మంచిగానే ఉంటారు, పాటిస్తారు, తప్పకుండా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సాటి పురోహితులు కూడా తెలియజేస్తున్నాను, తప్పకుండా మీ ఏరియాల్లో మీరు చేసేటటువంటి పందిట్ల దగ్గర అందరికీ కూడా తెలియచేయండి, బాలగంగాధర్ తిలక్ గారి ఫోటో పెట్టాలని చెప్పేసి తప్పకుండా కుర్రాళ్ళందరికీ కూడా తెలియచేయండి. ధన్యవాదాలు. నేను మీ మధుసూదన.